సార్ మే 23 నుంచి 26 వరకు పాక్ ప్రధాని చైనాలో పర్యటించడంపై భారత్ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. కారణం ఏంటి సార్? ఎస్ అండి, ఇప్పుడు మే 23 నుండి 26వ తారీఖు వరకు సుమారు 4 రోజుల పాటు పాకిస్తాన్ ప్రధాని ఈ షహబాజ్ షరీఫ్ చైనాలో పర్యటిస్తున్నాడు. ఈ చైనాలో పర్యటించేటప్పుడు దేశ అధ్యక్షుడు జీ జిన్పింగ్ని, అక్కడ ప్రధానిని ముఖ్యంగా కలవడం, కమ్యూనిస్ట్ పార్టీ నేతలను కలవడం, మిలిటరీ అధినేతలను కలవడం, ఇండస్ట్రియలిస్టులను కలవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా $12 బిలియన్ విలువైన ఆయుధ దిగుమతులకు సంబంధించిన పూర్తి అగ్రిమెంట్లు కూడా అక్కడ పూర్తిగా వస్తున్నాయని తెలుస్తుంది. అందులో ముఖ్యంగా 40 J-35 5th జనరేషన్ ఫైటర్, ఇంకా ఇండియాకి లేవు అవి. ఆ ఫైటర్ తెచ్చుకుంటే ఇండియాతో మిలిటరీ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది అనమాట. అవి KJ-500 అవాక్స్ అనే యుద్ధ విమానాలను తెచ్చుకుంటున్నారు. ఇది అవాక్స్ చూస్తే భారత్కి ప్రమాదం. తర్వాత HQ-19 ఎయిర్ HQ-9 ఉందన్నమాట ఈ ఆపరేషన్. ఇప్పుడు HQ-19 అని ఒక అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, S-400తో సమాంతరంగా ఉండే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అది పాకిస్తాన్ తెచ్చుకుంటుంది. దీంతోపాటు JF-17 అప్గ్రేడెడ్ యుద్ధ విమానాలను కూడా కొన్ని మళ్ళీ అప్గ్రేడ్ చేయడానికి అక్కడ ఒక ఒప్పందం జరుగుతుంది. 170 VT-4 ట్యాంక్స్ అనేది అధునాతనమైన యుద్ధ ట్యాంకులు 170ని తెస్తుంది అనమాట. దీంతోపాటు 054 అనే ఫ్రిగేట్స్ని, ఇది షిప్పులను తెస్తుంది. 4 సబ్మెరైన్స్, ఒకటి ఆల్రెడీ బీజింగ్ నుంచి స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. మొత్తం ఈ సబ్మెరైన్స్ 4 అంటే డీజిల్ సబ్మెరైన్స్, తర్వాత న్యూక్లియర్ సబ్మెరైన్స్ రిక్వెస్ట్ చేస్తుందని మనకు తెలుస్తుంది. ఈ విధంగా $12 బిలియన్ విలువైన ఒక ఆయుధ ప్యాకేజీని ఇప్పుడు చైనా పాకిస్తాన్ మధ్య కుదిరే అవకాశం ఉంది. తర్వాత SEZ న్యూక్లియర్ రియాక్టర్లకి సంబంధించి ఇంకెన్నో ట్రేడ్కి సంబంధించి ఎన్నో ఒప్పందాలు కుదరబోతున్నాయి. దీంతో పాటు ఇటు ఇరాన్ యుద్ధానికి సంబంధించి వీటికి సంబంధించి ఎన్నో ప్రాజెక్టుల మీద కూడా వాళ్ళు సిగ్నేచర్ చేయబోతున్నారు అనమాట. ఇప్పుడే ట్రంప్ ఆల్రెడీ మొన్న మే 14th 15th అక్కడికి వెళ్ళడం జరిగింది. దీని వెంటనే పాకిస్తాన్ ప్రధాని ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారంటే అది అనుమానించదగ్గ విషయం అనమాట. తర్వాత ఇప్పుడు బ్రిక్స్ సమావేశం జరుగుతుంది. బ్రిక్స్లో పాకిస్తాన్ లేదు, కానీ బ్రిక్స్లోకి పాకిస్తాన్ తీసుకురావడానికి చైనా ట్రై చేస్తుంది. అదొక రిక్వెస్ట్ అక్కడ ఉంది. ఇలా విస్తృతమైన అంటే ఆల్ వెదర్ ఫ్రెండ్స్ అంటారు. ఇప్పుడు చైనా జీ జిన్పింగ్ ఏమంటారంటే పాకిస్తాన్ చైనా ఫ్రెండ్షిప్ ఆయన ఏమంటారంటే ఇట్ ఈస్ హయ్యర్ దాన్ హిమాలయస్, డీపర్ దాన్ ఇండియన్ ఓషన్ అంటారు. అంటే ఇండియన్ ఓషన్లో మాకు పాకిస్తాన్ అనేది ఆల్ వెదర్ ఫ్రెండ్, అన్ని వాతావరణాల్లో మాకు ఫ్రెండ్ అని చాలా గ్రేట్గా వాళ్ళు చెప్పుకుంటారన్నమాట. దీనికి సంబంధించి అంటే పాక్ చైనా యొక్క యాక్సిస్ అనేది, ఆ కూటమి అనేది ఇండియాకి వ్యతిరేకంగా జరుగుతుంది. కాబట్టి ఇండియా చాలా అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ చైనా బార్డర్లో ఎక్కడికక్కడ డిప్లాయ్మెంట్ చేసి అన్ని చాలా నిశితంగా ఇండియా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఇండియా రాబోతున్నారు September 12th 13th బ్రిక్స్ సమావేశానికి. తర్వాత అక్కడ RIC సమావేశం జరుగుతుంది. ఇప్పుడే పుతిన్ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇది ఇరాన్ యుద్ధం జరుగుతుంది, తైవాన్ ఇష్యూ జరుగుతుంది. ఈ గ్లోబల్ డైనమిక్స్ ఏంటంటే ఏ టైంలో ఎలా ఉంటాయో తెలియదు. రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్ మళ్ళీ మాదే అన్నట్టు చైనా క్లెయిమ్ చేయడం, ఇవన్నీ ఏంటంటే చైనాని మనం నమ్మలేం. పాకిస్తాన్ చైనా రెండు కలిస్తే అది చాలా డేంజర్, 2 ఫ్రంట్ వార్. కాబట్టి ఇండియా హై అలర్ట్లో అన్ని చాలా నిశ్చితంగా గమనిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఇండస్ వాటర్ ట్రీటీని మనం ఆపడం, దాన్ని UNSCలో పెట్టడం, దాన్ని భారత్ తిరస్కరించడం, ఇంటర్నేషనల్ కోర్టు ఆర్డర్ ఇవ్వడం, దాన్ని మళ్ళీ భారత్ తిరస్కరించడం. ఇండస్ వాటర్ ట్రీటీ మనం ఆపితే ఆ బ్రహ్మపుత్ర మీద అది ప్రాజెక్టులు కడుతుంది పాకిస్తాన్ సపోర్ట్గా. ఇలా ఒక డేంజరస్ సిచ్యువేషన్ అనేది ఇటు పాకిస్తాన్ చైనా బోర్డర్లో ఇండియా ఫేస్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు నేతలు కలవడం అంటే అది ఇండియాకి ఒక రకంగా షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. బట్ ఇండియా ఏదైనా నిశ్చితంగా పరిశీలిస్తుంది కాబట్టి దీనికి తగ్గ చర్యల్ని కౌంటర్ స్టెప్స్ని ఇండియా తీసుకునే అవకాశాలు మనకు పుష్కలంగా ఉన్నాయి. బట్ పాకిస్తాన్ ఏంటంటే మేజర్ ఏంటంటే ఆర్థిక సంక్షోభాన్ని ఎలా గట్టెక్కాలి, ఇటు అమెరికా ఇటు చైనాలతో ఒక బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేయాలో దానికి అర్థం అవుతుంది. కానీ చైనా పాకిస్తాన్ వదులుకునే పరిస్థితి లేదు, అమెరికా పాకిస్తాన్ వదులుకునే లేదు. ఇది అడ్వాంటేజ్ తీసుకుంటే మరి ఏం జరుగుతుందో మనం ఆ పర్యటించే సమయంలో మనం చూడవలసి ఉంది.